ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా మొత్తానికి తెలంగాణలో అసెంబ్లీ సెషన్లు ప్రారంభం కావడంతో ఇక త్వరలోనే రైతు రుణమాఫీ వారికి రైతు బంధు కట్టు కొత్త నిబంధనలు వచ్చాయి. ఇక తెలంగాణ బడ్జెట్ సంబంధించి కంప్లీట్ వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. రైతులకు తెలంగాణ సర్కార్ అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. త్వరలో రైతులకు 2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ విధి విధానాలు ఖరారు చేయబోతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా అర్హులకే రైతు బంధు ఇస్తామని, రైతుల నిబంధనల పునఃసమీక్ష కూడా చేస్తామని చెప్పారు. ఎకరానికి 15,000 ఇవ్వబోతున్నామని కూడా తెలిపారనమాట. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని క్లారిటీ అయితే ఇచ్చేశారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని వెల్లడించారు. రైతు బంధుతో పెట్టుబడిదారులు అనర్హులు లాభపడ్డారని, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతు బంధు గతంలో వచ్చిందని మండిపడ్డారు. అలాంటి వాళ్ళందరికీ రైతు బంధు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారనమాట. ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క ప్రయోజనం అయితే చేకూరుతుందన్నమాట. ఇది రైతు భరోసాగా మార్చబోతున్నారు. మొత్తానికి రైతు సంబంధించి బడ్జెట్లో ఏ రకంగా ఏ పథకానికి ఏ రకంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 2,75,000 కోట్ల చిల్లర అయితే విడుదల ప్రవేశపెట్టారనమాట. ఇందులో 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని దాదాపు 50,000 కోట్ల చిల్లర అయితే పెట్టారు. ఇక దీంట్లో భాగంగా మొత్తానికి ద్రవ్యలోటు ఎంత ఉంది, ఇక మొత్తానికి ఏ రకంగా రైతులకు ఎంత కేటాయిస్తున్నాము, గృహజ్యోతి పథకానికి 2,000 కోట్ల రూపాయలు, ఇక విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి ఏదైతే 16,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా గృహ నిర్మాణానికి అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 7,000 కోట్లు. ఈ రకంగా రైతులకు చూసుకున్నట్లయితే దాదాపు 28,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించినట్టు దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు కాబోతున్నాయి అన్నమాట. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీడు భూములు కావచ్చు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు, ఏదైతే 100 ఎకరాలు ఉన్న రైతు కూడా గతంలో రైతు బంధు పడేది, ఇప్పుడు నిజమైన లబ్ధాలకే రైతు బంధు పడే విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది. ఆ రియల్ ఎస్టేట్ చేసి ఏదైతే వ్యవసాయానికి పనికి రాకుండా గతంలో పాడు భూములు ఏదైతే పడగబడ్డ భూములుగా ఉన్నా కూడా వారికి రైతు బంధు అయితే వచ్చేది. ఇక ఇళ్ల స్థలాలు ఇంటి స్థలంగా మార్చుకున్న వారికి కూడా ఆ రైతు బంధు అయితే వచ్చాయి. ఇటువంటివి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి రావని కూడా క్లియర్ గా బడ్జెట్ సమావేశంలో కూడా తెలియజేశారనమాట. బట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలియజేశారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్.